అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా అమల్లోకి రావడం జరిగింది. దీనిలో భాగంగా రైతు భరోసాకి సంబంధించి అయితే గత నెల 27వ తారీఖున 4,41,911 మంది రైతుల ఖాతాలో 593 కోట్ల రూపాయల నిధులైతే జమ చేయడం జరిగింది. నిన్న ఒక ఎకరం విస్తీర్ణం ఉన్నటువంటి రైతుల ఖాతాలో దాదాపు 17.3 లక్షల మంది రైతుల ఖాతాలో 533 కోట్ల మేర నిధులైతే జమ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రైతు భరోసా పడడం వల్ల రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాడైతే కొంతమంది రైతులు ఉన్నారు. వీరిని అడిగి అసలు ఎట్లా ఉంది పరిస్థితి అనేది వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది అండి ఇప్పుడైతే? ఇప్పుడు చాలా మంచి అనిపిస్తుంది. గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు. అందుకు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి మాకు రైతు భరోసా కానీ, రైతులకు రుణమాఫీ కానీ, 500 గ్యాస్ సిలిండరు, మా కాలనీలు కూడా పొలాలు ఎండిపోతున్నాయని ఇస్తుండు మా ఎమ్మెల్యే సాబు. చాలా గొప్ప మనిషి మేడిపల్లి సత్యం గారు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా మాకు అన్ని విధాల సవలతు చేస్తుండు, పేద ప్రజలను ఆదుకుంటుండు. ఇంకొకటి కుంట్ల పనికార పథకం పోయిన వాళ్ళకు కూడా వాళ్ళకు 12,000 చొప్పున వేసిండు. ఈ ఊళ్ళో దాదాపు ఇంత 56 మందికి వచ్చింది. ఇండ్లు కానీ ఇస్తుండు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండు. ఇవన్నీ ఈ విధంగా మంచి పనులు చేస్తుండు. మళ్ళా ఈ ప్రభుత్వం రావాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే రైతులు అయితే గతంలో అయితే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది, ఇప్పుడైతే సంతోషం వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏమేమి ఉన్నాయండి? మాకు రైతులను మస్తు కష్టపెట్టిండు కేసీఆర్. ఏదే విధంగా కష్టపెట్టిందంటే మేము వడ్డు జోకేటప్పుడు సుతా క్వింటల్కి ఒక 2 కిలోలు చొప్పున కట్ చేసిండు, 6 కిలోలు చొప్పున కట్ చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక వడ్లు మంచిగా పోతున్నాయి, రైతులు మంచిగా పోతున్నాయి. మాకు రుణమాఫీ జరిగింది, రైతు భరోసా పడ్డది. ఆడవాళ్ళకు ఫ్రీ బస్, లేడీస్కు ఫ్రీ బస్ ఇస్తుండు, 500 గ్యాస్ సిలిండరు. ఇవన్నీ ఏ విధంగా అయినా మంచి పనులు చేస్తుండు. మళ్ళీ గెలవాలని, ఆయన చల్లగా కడుపు చల్లగా ఉండాలని మేము రైతులను కోరుకుంటూ జరుగుతుంది. ఇదే విధంగా ఎప్పటికీ నడిపియాలని మేము కోరుతున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం ఇక్కడ శాసనసభ్యులు సైతం మొన్న అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది, కొంత అయితే మాట్లాడడం సైతం జరిగింది రైతులతో. దానికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు, అనంతపల్లి విలేజ్ కాదు ఏ విలేజ్ అయినా మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం, చాలా గొప్ప పని. మాకు ఇంకెన్నో పనులు చేస్తుండే ఎమ్మెల్యే గారు. అదేవిధంగా రాష్ట్రంలో సుతా నిన్న కాక మొన్న మొత్తం 1 లక్ష రూపాయలు అది ఎకరంకు రైతు భరోసా వేసుడు జరిగింది. ఎప్పుడు ఎత్తుండు. కాకపోతే గత ప్రభుత్వం లాస్ చేసిన సందర్భంగా ఆ విధంగా ఇప్పుడు ఏ విధంగా అయినా మన గవర్నమెంట్ ఎత్తది. కాకపోతే కొద్ది వెనుక ముందు మీరు కూడా ఓపిక పట్టాలని మేము కోరుతున్నాం. ఓకే, అంటే మొన్న అయితే కొంత మండలానికి ఒక గ్రామాన్ని అయితే యూనిట్గా అయితే చేర్చుకొని అయితే కొంత ఒక గ్రామాన్ని ప్రాజెక్ట్ కింద సైతం వేయడం జరిగింది కదా. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు అనంతపల్లికి సంబంధించి అంటే ఎట్లా ఉంది, అంతేకాకుండా ఎంతమందికి వచ్చినాయి ఇండ్లు కావచ్చు, అంతేకాకుండా రైతు భరోసా కావచ్చు, ఇతరత్ర ఎలా వచ్చిందండి? రైతు భరోసా 480 మందికి వచ్చింది అనంతపల్లి విలేజ్లో. ఇందిరమ్మ ఇండ్లు 183 మందికి వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు పనికార పథకం సుతా 56 మందికి వచ్చింది. అన్ని విధాల సాయం చేస్తుండ్రు. ఈ రైతులకు ఎలాంటి అయినా కానీ చేస్తు అందుబాటులోనూ ఊరియా బత్తాలు ఉన్నాయి, అన్ని బత్తాలు తొక్కుతున్నాయి. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎలాంటిది దొరకలే, అటు ఇటు తిరుగుడు ఎక్కువ అయింది, పని తక్కువ అయింది మాకు. ఇప్పుడు పోగానే మాకు మందు బత్తాలు దొరుకుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎప్పటికి ఉండాలి, మేము రైతులను కోరుకుంటూ జరుగుతుంది. ఓకే బాబు, చెప్పండి, అంటే ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి పడ్డది మంచిగా ఉన్నది. ఇప్పుడైతే టీఆర్ఎస్ ఉన్న కన్నా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినట్టుంది, మంచిగా జరుగుతుంది. ఊళ్ళో చూడ అన్నీ అనుకున్నట్టు అవుతున్నాయి. ఏ వస్తువు కావాలన్నా, ఏది కావాలన్నా, మందు బత్తలైనా, దేనికైనా, అడ్లు పోతానికైనా, దేనికైనా మంచిగా ఉన్నది. ఓకే, రైతు భరోసాకు సంబంధించి ఏం చెప్తారు? అంటే గతంలో అయితే మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పేసి అయితే మీ తోటి రైతు అయితే వెల్లడించడం జరిగింది కదా, మీరైతే ఏం చెప్తారు? ఇంకా రైతు భరోసా చూడ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇండ్లు అయితే ఒక 183 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు నాకు కూడా ఇల్లు వచ్చింది. అంతమందికి టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇల్లు రాలేదు, నాకు ఇంతవరకు ఇల్లు లేదు. దరఖాస్తు చేసుకున్నారా అప్పుడు? మరి చేసుకున్నాం, దరఖాస్తు చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం, మాకు ఇల్లు ఇవ్వలేదు. అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినట్టుంది, ఇల్లు ఇచ్చింది, అన్ని సవలతులు ఇచ్చింది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, ఇక్కడైతే మేమైతే చాలా సంతోషంగా ఉన్నామని రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే మా అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడడం జరిగింది. మేమైతే చాలా సంతోషంగా ఉన్నామని ఇక్కడ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గత నెల 27వ తారీఖున అయితే రైతు భరోసాకు సంబంధించి అయితే ఒక మండలానికి ఒక గ్రామాన్ని అయితే యూనిట్గా చేర్చుకొని అయితే కొంతమంది రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది. నిన్న ఒక ఎకరం విస్తీర్ణం ఉన్న రైతుల అకౌంట్లో సైతం డబ్బులు అయితే పడడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మా స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి అయితే ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ సైతం ఇక్కడ ఉన్న రైతులైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.